the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు జనవరి 6, 2024కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ సంబంధించి అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు, ఏ డౌట్స్ ఉన్నా కూడా ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో మీ యొక్క డౌట్ని పోస్ట్ చేయండి. ఖచ్చితంగా మీ యొక్క కామెంట్కి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ బోర్డు అందుబాటులో లేని కారణంగా ఈరోజు మన కరెంట్ అఫైర్స్ సెషన్ని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. రేపటి నుండి మళ్ళీ డిజిటల్ బోర్డు పైన క్లాస్ అనేవి చెప్పడం జరుగుతుంది. అప్పటి వరకు ప్లీజ్ సపోర్ట్ అండ్ కోఆపరేట్. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, మీ ప్రిపరేషన్లో భాగంగా కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్కి ఫస్ట్ ప్రియారిటీ, ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఇటీవల ముగిసిన చాలా పోటీ పరీక్షల ప్రశ్న పత్రాలు చాలా డైనమిక్గా క్వశ్చన్ చేస్తున్నారు. వార్తలు నిలిచిన ఒక టాపిక్ని స్టాటిక్ సబ్జెక్ట్కి లింక్ చేస్తూ మరి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. కాబట్టి ఎలాంటి ప్రశ్నకైనా సమాధానం గుర్తించాలంటే, జనరల్ స్టడీస్లో కూడా ఎక్కువ మార్కులు సాధించాలంటే కరెంట్ అఫైర్స్ పైన కంప్లీట్ గ్రిప్ అనేది రావాల్సిందే. ఓకేనా? సో ఈరోజు జనవరి 6, 2024కి సంబంధించి వార్తలు నిలిచిన ఫస్ట్ టాపిక్, ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ వార్తల్లోకి వచ్చింది. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ ఈ మంత్ ఎండింగ్లో, జనవరి మంత్ ఎండింగ్లో దీన్ని ప్రారంభించడం జరుగుతుందట. సో దీన్ని ఏ సంస్థ తయారు చేసిందంటే రాయల్ కరేబియన్ అనే ఒక సంస్థ. రాయల్ కరేబియన్ అనే సంస్థ మరియు ఫిన్లాండ్కి సంబంధించిన ఒక షిప్ బిల్డింగ్ కంపెనీ మేయర్ తుర్కు అనే ఒక సంస్థ సంయుక్తంగా ఈ క్రూయిజ్ షిప్ని తయారు చేయడం జరిగింది. సో ఈ నెలాఖరులో మెగా ఆరంగేట్రానికి ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్, దాని పేరు గుర్తుంచుకోండి, ఐకాన్ ఆఫ్ ద సీస్. టైటానిక్ కంటే చాలా పెద్దది, 5 రెట్లు పెద్దది టైటానిక్ కంటే కూడా. సో ఐకాన్ ఆఫ్ ద సీస్ అనేది ఇటీవల వార్తల్లోకి వచ్చింది. దాని యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక సూపర్లేటివ్ టాపిక్. ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ తయారు చేసిన వారు రాయల్ కరేబియన్ సంస్థ మరియు ఫిన్లాండ్కి సంబంధించిన షిప్ బిల్డరు మేయర్ తుర్కు అనే ఒక సంస్థ, గుర్తుంచుకోండి. అండ్ దీని యొక్క ప్రత్యేకతలు కనుక అబ్జర్వ్ చేస్తే, ఈ క్రూయిజ్ నౌక 365 మీటర్ల పొడవు ఉంటుందంట, 2,50,800 టన్నుల బరువుని కలిగి ఉంటుందంట. $2 బిలియన్ వ్యయంతో నిర్మించిన ఈ క్రూయిజ్లో 5,610 మంది ప్రయాణికులతో పాటు 2,350 మంది సిబ్బంది కూడా ఉండొచ్చంట, గుర్తుంచుకోండి. ఓకేనా? అండ్ భారత్లో ల్యాన్సెట్కి సంబంధించి క్యాన్సర్ మరణాలు ఎన్ని నమోదవుతున్నాయని చెప్పేసి ఒక నివేదిక వార్తల్లోకి వచ్చింది. సో భారతదేశంలో 9.3 లక్షల క్యాన్సర్ మరణాలు నమోదవుతున్నాయని ల్యాన్సెట్ రిపోర్ట్. వార్తలు నిలుస్తున్న నివేదికలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ముఖ్యంగా నివేదికల నుండి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే నివేదికలు కానివ్వండి, దాంతోపాటు ఇటీవల కాలంలో వరల్డ్ బ్యాంక్కి సంబంధించి కానివ్వండి, IMFకి సంబంధించి కానివ్వండి, ఏవైనా నివేదికలు వార్తల్లోకి వస్తే ఖచ్చితంగా చూడండి. సో ఇక్కడ ఈ నివేదికలో ల్యాన్సెట్ వారు ఏం చెప్తున్నారంటే, ఆసియాలో చైనా, భారత్, జపాన్ దేశాల్లో అత్యధిక క్యాన్సర్ కేసులు మరియు మరణాలు సంభవిస్తున్నాయంట. 2019 సంవత్సరంలో భారత్లో 12 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు, ఆ వ్యాధి వల్ల 9.3 లక్షల మరణాలు సంభవించాయని, ఈ విషయంలో చైనా తర్వాతి స్థానం భారతదేశంది అని ల్యాన్సెట్ తన పత్రికలో ప్రచురించడం జరిగింది. 2019 సంవత్సరంలో ఆసియా దేశాలలో మొత్తం 94 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు, 56 లక్షల మరణాలు సంభవించాయంట. వాటిలో ఒక్క చైనాలోనే 48 లక్షల కొత్త క్యాన్సర్ కేసులు, 27 లక్షల మరణాలు నమోదైనాయి. జపాన్ విషయానికి వస్తే 9 లక్షల కొత్త కేసులు, 4.4 లక్షల మరణాలు సంభవించడం జరిగింది, గుర్తుంచుకోండి. అంతర్జాతీయ శాస్త్రవేత్తలు 1990 నుంచి 2019 వరకు 49 ఆసియా దేశాల్లో 29 రకాల క్యాన్సర్లను పరిశీలించారంట. సో క్యాన్సర్ కేసులకి సంబంధించి, క్యాన్సర్ మరణాలకి సంబంధించి ల్యాన్సెట్ రిపోర్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్. అండ్ ఇస్రో అమ్ముల పొదిలో ఒక కొత్త లాంచ్ వెహికల్ అనేది వార్తల్లోకి వచ్చింది.
దాని పేరు ఏంటంటే యాక్చువల్గా వార్తల్లోకి వచ్చింది, ఇంకా అమల్లోకి రాలేదు. న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ తయారీకి ఇస్రో సన్నాహాలు చేస్తోంది. 2030 సంవత్సరం వరకల్లా ఈ ఎన్జిఎల్వి లాంచ్ వెహికల్ని తొలి ప్రయోగం చేయబోతున్నామని చెప్పేసి ఇస్రో ప్రకటించారు. దీని యొక్క విశేషాలు ఏంటంటే న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ దీని యొక్క ఎత్తు 75 మీటర్స్ ఉంటుందంట, వెడల్పు 2 మీటర్స్ ఉంటుంది. అండ్ పిఎస్ఎల్వి ఎక్సెల్ తరహాలోని దీనికి కూడా 6 స్ట్రాప్ ఆన్ బూస్టర్స్ ఉంటాయంట. ప్రయోగ సమయంలో 600 టన్నుల నుంచి 770 టన్నులకు ఉంటుంది. రాకెట్ 3 దశల్లో 3 స్టేజెస్లో ప్రయోగిస్తారు. ఇది ఫాల్కన్, అట్లాస్వి అండ్ ప్రోటాన్ ఎం, లాంగ్ మార్చ్ 58 రాకెట్లకు ధీటుగా ఉంటుంది. సో గుర్తుంచుకోండి, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రాకెట్స్ అవి. ఇస్రో చైర్పర్సన్ సోమనాథ్ గారు ఇటీవలే న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ తయారీకి సన్నాహాలను చేశారు. 2030-35 నాటికి మానవ అంతరిక్ష యానం గగన్యాన్ అత్యంత బరువైన ఉపగ్రహ ప్రయోగాలకు ఇది వీలుగా ఉంటుందని చెప్తున్నారు. గుర్తుంచుకోండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి అనదర్ టాపిక్. తొలిసారిగా అమెరికాకి సంబంధించిన స్పేస్ ఎక్స్ సంస్థ మనందరికీ తెలుసు. మనకి ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ అధిపతి, టెస్లా కార్ల కంపెనీ యజమాని. సో తొలిసారిగా ఫాల్కన్ 9 రాకెట్లో ఇస్రో శాటిలైట్ పంపించడం గురించి ఒక ఒప్పందం వార్తల్లోకి వచ్చింది. సమయానికి వేరే రాకెట్ అందుబాటులో లేని కారణంగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ సేవలను వినియోగించుకోబోతోందంట. 4700 కేజీల బరువైన భారీ ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టేందుకు ఆ సంస్థకు చెందిన ఫాల్కన్ రాకెట్ను వాడుకునుంది. ఫాల్కన్ అంటేనే స్పేస్ ఎక్స్, గుర్తుంచుకోండి, అమెరికాకు సంబంధించిన ప్రైవేట్ సంస్థ. విదేశీ ఫాల్కన్ రాకెట్ను ఇస్రో వాడడం అనేది చరిత్రలో ఇదే మొదటిసారంట. సంబంధిత వివరాలను ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ గత బుధవారం వెల్లడించింది. ఇస్రోకి చెందిన జిఎస్ఎల్వి MK3 రాకెట్ దాదాపు 4000 కేజీల పేలోడ్లను మోసుకెళ్తుంది. అంతకుమించి బరువు ఉన్న కమ్యూనికేషన్ ఉపగ్రహం GSAT-20ని మోసుకెళ్లే రాకెట్ అందుబాటులో లేని కారణంగా స్పేస్ ఎక్స్ని ఇస్రో సంప్రదించింది. ఫాల్కన్ రాకెట్ ఏకంగా 8300 కేజీల పేలోడ్ను మోసుకెళ్తుంది. లాంచ్ వెహికల్ రాకెట్ అమెరికా పైన మనం ఈ ఉపగ్రహాన్ని, సో GSLV MK3 రాకెట్ క్యాపబుల్ కాదు, యాక్చువల్గా 4000 కేజీలను మాత్రం మోసుకెళ్తుంది. కాబట్టి GSATని నింగిలోకి పంపడానికి అమెరికా సాయం తీసుకుంటాం, అంటే అమెరికా స్పేస్ స్టార్టప్, సో స్పేస్ ఎక్స్. అండ్ హైదరాబాద్లో ఖగోళ పరిశోధన కేంద్రం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. JNTUలో ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఖగోళ శాస్త్ర పరిశోధన కేంద్రం ఏర్పాటు కానుంది. ఇస్రో సమాచార సాంకేతిక సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కేంద్రాన్ని JNTU హైదరాబాద్లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. సాంకేతిక అంశాలు, ఒప్పందాల చర్చలు పూర్తయితే ఇది రాష్ట్రంలో తొలి ఖగోళ కేంద్రం కానుంది, తెలంగాణ రాష్ట్రంలోనే. దీని ఏర్పాటుకు 50 నుండి 60 కోట్ల వ్యయం కానున్నట్లు ఇస్రో అధికారులు చెప్తున్నారు. గుర్తుంచుకోండి, ఖగోళ పరిశోధనల కోసం. అండ్ క్యాన్సర్ను గుర్తించే ఒక కొత్త AI సాధనం అనేది వార్తల్లోకి వచ్చింది. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ప్రస్తుతం ప్రపంచాన్నే నడిపిస్తోంది కృత్రిమ మేధ. అటువంటి కృత్రిమ మేధ ఆధారంగా పనిచేసే ఒక సాధనం క్యాన్సర్ గుర్తింపునకు కొత్త AI సాధనం. కంటికి కనిపించని క్యాన్సర్ కణాలను, జన్యువుల పనితీరును స్పష్టంగా గుర్తించే కృత్రిమ మేధ సాధనాన్ని అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ పరిశోధకులు ఆవిష్కరించారంట. దీన్ని ఇన్ఫరింగ్ సూపర్ రిజల్యూషన్ టిష్యూ ఆర్కిటెక్చర్గా వ్యవహరిస్తున్నారు, ఐస్టార్. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఒక AI సాధనం రొమ్ము క్యాన్సర్ కేసును గుర్తించడానికి 32 గంటలు తీసుకోగా ఈ ఐస్టార్ అనేది ఆ పనిని 9 నిమిషాల్లోనే చేసింది, క్యాన్సర్ని గుర్తించడం అన్నట్టు. సో సకాలంలో ఏ వ్యాధినైనా గుర్తిస్తే దానివల్ల ఇంపాక్ట్ తగ్గించడం జరుగుతుంది, మనుషుల ప్రాణాలు కూడా కాపాడవచ్చు. సో దాన్ని ఉద్దేశించి. అండ్ భూకంపాలు ఎక్కువగా వచ్చిన దేశాలకి సంబంధించిన కొన్ని గణాంకాలు. సో ఈ గణాంకాలు ఎవరు రిలీజ్ చేశారంటే నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫరిక్ అడ్మినిస్ట్రేషన్, అమెరికాలోని వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేసిన సంస్థ వారు భూకంపాలు ఎక్కువగా వచ్చిన దేశాలు, అవి కూడా 1990 నుండి 2024 జనవరి 2 వరకు. ఎందుకు జనవరి 2 వరకు పేర్కొన్నానంటే జనవరి 1వ తేదీ నూతన సంవత్సర వేడుకలను మనం జరుపుకుంటున్న సమయంలో
జపాన్లో తీవ్ర భూకంపము సునామీ సంభవించడం జరిగింది. సో అది కూడా ఇక్కడ కలపడం జరిగింది. సో చూడండి, చైనాలో 1990 నుండి 2024 వరకు ఆ, దాదాపు 186 భూకంపాలు సంభవించినాయంట. ఇండోనేషియా 166, ఇరాన్ 109, జపాన్ 98, అమెరికా 78, టర్కీ కొత్త పేరు తుర్కీయే 62, భారత్ 58, ఫిలిప్పీన్స్ 55. సో 1990 నుండి 2024 జనవరి 2 వరకు ఇచ్చిన అంశాలు. కనీసం 8 కోట్ల ఆస్తి నష్టం లేదా 10 మంది మరణం లేదా సునామీ హెచ్చరిక లేదా రిక్టర్ స్కేల్పై 7.5 తీవ్రత ఉన్న వాటిని పరిగణలోకి మాత్రమే తీసుకున్నారు. గుర్తుంచుకోండి. అండ్ ఇండియన్ రైల్వేస్, ఏ పోటీ పరీక్షన గుర్తుంచుకోండి, ఇండియన్ రైల్వేస్ సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి. రైల్వేస్ నుంచి ఒక సూపర్ యాప్ రానున్నదంట. అన్ని సేవలకు కూడా ఒకే యాప్, అదేంటో చూడాలి. రైల్వే సేవలన్నీ ఒకే చోట లభ్యమయ్యేలా చేసేందుకు ఇండియన్ రైల్వేస్ వారు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి అశ్విని కుమార్ వైష్ణవ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు, కేంద్ర మంత్రిగా. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి కూడా తనే. ఇందుకోసం ఒక సూపర్ యాప్ని అభివృద్ధి చేస్తున్నందుకు రైలుకు సంబంధించిన అన్ని సేవలు ఒకే దగ్గర. ప్రస్తుతం రైలు టికెట్ల బుకింగ్కు ఒకటి ఐఆర్సిటిసి రైల్ కనెక్ట్, ఫిర్యాదులకు మరొకటి రైల్ మదద్, జనరల్ టికెట్ తీసుకోవడానికి ఇంకొకటి యూటీఎస్ చొప్పున వేర్వేరు యాప్లు ఉన్నాయి. ఇవి కాకుండా రైలు ఎక్కడుందో తెలుసుకునేందుకు మరొక యాప్ ఎన్టీఈఎస్ ఉంది. సూపర్ యాప్ ద్వారా ఇవన్నీ ఒకే దానిలో లభ్యమవుతాయట. సూపర్ యాప్ 3 ఏళ్ల కాలానికి దీనికోసం రైల్వే శాఖ దాదాపు 90 కోట్లు వెచ్చించనున్నట్లు ఒక ఆంగ్ల పత్రిక రీసెంట్గా సమాచారం ఇచ్చారు. ఐఆర్సిటిసి అందించే విమాన టికెట్ బుకింగ్ వంటివి కూడా ఇందులోనే లభించనున్నాయంట. అండ్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి అండ్ అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, ఏపీ అభ్యర్థులు రానున్న ఫిబ్రవరి 25వ తేదీ, మార్చి 17వ తేదీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ జరగనున్న సందర్భంగా ఏపీ కరెంట్ అఫైర్స్కి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. ఏపీ టాపిక్స్ నుండి ఎక్కువగా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. మీకు ఏపీకి సంబంధించి కంప్లీట్ ఇయర్ రౌండప్ని నేను మన యాప్లో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మీకు కంపైల్ చేశాను. ప్రస్తుతం ఆఫర్ ప్రైస్లో ఉంది, యూటిలైజ్ చేసుకోండి. కంప్లీట్ ఇయర్ రౌండప్ ఇచ్చాను, అందులో స్కీమ్స్ని కూడా కలిపాను. CA 360 సబ్స్క్రైబర్స్కి ఆ కోర్సులో భాగంగానే ఇవన్నీ టాపిక్స్ చెప్పాను. ఓకేనా? సో 1 డిస్టిక్ 1 ప్రోడక్ట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అగ్రస్థానం అనే అంశం వార్తల్లోకి వచ్చింది. దేశవ్యాప్తంగా 10 అవార్డులు, అందులో ఏపీకి 6 వచ్చినాయి అంట. పరిశ్రమలు వాణిజ్య శాఖ ముఖ్య కార్యదర్శి సునీత గారు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 1 డిస్టిక్ 1 ప్రోడక్ట్లో ఆంధ్రప్రదేశ్ 6 అవార్డులు దక్కించుకున్నట్లు పరిశ్రమలు వాణిజ్య శాఖ చేనేత జౌలి ముఖ్య కార్యదర్శి గారు తెలిపారు. టెక్స్టైల్స్, హస్తకళలు, చేనేత, మత్స్య, పారిశ్రామిక రంగాల నుంచి 26 దరఖాస్తులను సమర్పించగా 14 ఉత్పత్తులు ఎంపిక అయ్యాయంట. దేశవ్యాప్తంగా 10 అవార్డులను ప్రకటిస్తే అందులో ఏపీకే 6 అవార్డులు దక్కడం విశేషం. 1 డిస్టిక్ 1 ప్రోడక్ట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కాకినాడ జిల్లా జామ్దాని చీరలు కానివ్వండి, అల్లూరి సీతారామరాజు అరకు కాఫీకి బంగారు పథకాలు, శ్రీకాకుళం జిల్లా పొందూరు కాటన్, కర్నూలు జిల్లా గద్వాల్ చీరలకు కాంస్యము, అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టు అండ్ గుంటూరు జిల్లా మంగళగిరి చేనేత చీరలకు ప్రత్యేక జ్యూరీ అవార్డులు దక్కినాయంట. 5 చేనేత ఉత్పత్తులకు జాతీయ స్థాయి అవార్డులు దక్కడం రాష్ట్ర ప్రభుత్వ కృషికి నిదర్శనం అని చెప్పేసి చెప్తున్నారు. సో రాష్ట్రంలో నేతన్న నేస్తం పథకం కింద ఇప్పటివరకు 81,783 మంది చేనేత కుటుంబాలకు 969.77 కోట్లు లబ్ధి చేకూరిందంట రాష్ట్రంలో. గుర్తుంచుకోండి. అండ్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక టాపిక్, భారతదేశంలోనే జిఎస్డిపిలో గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్లో తెలంగాణ టాప్లో ఉందంట. 3,08,732 కోట్లతో దేశంలోనూ జిఎస్డిపిలను తీసుకుంటే తెలంగాణ టాప్లో ఉంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 11.97% వృద్ధి రేటును నమోదు చేయడం ద్వారానంట. సో స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో తెలంగాణ మరొకసారి సత్తా చాటింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 11.97% వృద్ధి రేటును నమోదు చేయడం ద్వారా 3,08,732 కోట్ల జిఎస్డిపితో అన్ని రాష్ట్రాల కంటే అగ్రస్థానంలో ఉందంట. సో గుర్తుంచుకోండి. ఓకేనా? ఇక తెలంగాణ తర్వాత కర్ణాటక, తర్వాత హర్యానా, తర్వాత తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, ఆంధ్రప్రదేశ్ అండ్
పంజాబ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్. సో ఆంధ్రప్రదేశ్ గుర్తుంచుకోండి, తెలంగాణ గుర్తుంచుకోండి. అండ్ క్రీడలకి సంబంధించిన ఒక అంశం వార్తల్లోకి వచ్చింది. సో ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు ఒక అరుదైన రికార్డును సృష్టించింది. దక్షిణాఫ్రికాతో ఇటీవల ముగిసిన రెండవ టెస్టులో టీమిండియా 7 వికెట్లతో విజయం సాధించింది. పిచ్ పేసర్లకు స్వర్గధామంగా మారడంతో మ్యాచ్ 5 సెషన్లోనే ముగిసింది. ఈ క్రమంలోనే టెస్ట్ క్రికెట్లో ఒక అరుదైన రికార్డు నమోదైంది. అదేంటంటే టెస్ట్ చరిత్రలోనే అతి తక్కువ 642 బంతుల్లో ముగిసిన టెస్టుగా ఈ మ్యాచ్ రికార్డులకు ఎక్కింది. 642 ఓవర్సే, అంటే అరౌండ్ 100 ఓవర్స్ అంతే. 642 బంతులు అంటే అరౌండ్ 100 ఓవర్స్. అంతకుముందు 1932లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టెస్టు 656 బంతుల్లో ముగిసింది. ఇప్పుడు ఆ రికార్డు బ్రేక్ అయింది. గుర్తుంచుకోండి, టెస్టుల్లో అరుదైన చరిత్ర రికార్డు భారతదేశం సొంతమైంది. సో ఈరోజు టాపిక్స్ మరొకసారి ర్యాపిడ్గా చూస్తే, ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్ షిప్ వార్తల్లోకి వచ్చింది. ఆ షిప్ పేరు గుర్తుంచుకోండి, ఐకాన్ ఆఫ్ ద సీస్. భారత్లో 9.3 లక్షల క్యాన్సర్ మరణాలు నమోదైనాయి అని చెప్పేసి రీసెంట్గా ల్యాన్సెట్ రిపోర్ట్. ఇస్రో అమ్ముల పొదిలో కొత్త రాకెట్ లాంచ్ వెహికల్ NGLV తొలిసారిగా ఫాల్కన్ రాకెట్ని వినియోగించుకోబోతోంది ఇస్రో. హైదరాబాద్లో ఖగోళ పరిశోధన కేంద్రము JNTలో ఏర్పాటుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. క్యాన్సర్ గుర్తింపునకు కొత్త కృత్రిమ మీద సాధనాన్ని తయారు చేస్తూ పెన్సిల్వేనియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. భూకంపాలు ఎక్కువగా వచ్చిన దేశాలకు సంబంధించిన గణాంకాలను నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫరిక్ అడ్మినిస్ట్రేషన్ వారు విడుదల చేశారు. రైల్వే నుంచి సూపర్ యాప్ రానుంది. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అగ్రస్థానం ఉంది. ఆ ప్రోడక్ట్స్ పేర్లు ఏంటో చూడండి. GSDPలో తెలంగాణ టాప్లో ఉంది అని ఇటీవల గణాంకాలు. టెస్ట్ చరిత్రలో అరుదైన రికార్డు భారతదేశం సొంతమైంది సౌత్ ఆఫ్రికా గడ్డపైన. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.